హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. సంక్రాంతి వచ్చేసింది కదా, అందుకోసమని రకరకాల పల్లీల లడ్డూలు, నువ్వుల లడ్డూలు, పేలాల లడ్డూలు ఈ విధంగా రకరకాలుగా చేసుకుంటారు. నేను ఈరోజు మీకు పేలాల లడ్డు ఏ విధంగా చూపిస్తున్నాను. ఏ విధంగా చేసుకోవాలంటే, పేలాలను మరమరాలు అంటారు కదా, ప్యాకెట్స్ వస్తాయి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం బెల్లాన్ని ఒక టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఈ విధంగా చూడండి పాకం పట్టుకోవాలి. పాకంలో ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు. టీ గ్లాస్లో సగం గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. చూడండి, మేము రకరకాల లడ్డూలను కట్టుకున్నాము. నువ్వుల లడ్డూలు, పల్లీల లడ్డూలు, ఈ విధంగా రకరకాల లడ్డూలను కట్టేసుకోవడం కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు పేలాల లడ్డు ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. మనం పాకం రావడం ఏ విధంగా అనేది తెలియకపోతే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. వాటర్లో పాకం వేసినప్పుడు స్ప్రెడ్ అయ్యింది కదా, ఆ విధంగా స్ప్రెడ్ కాకుండా మనం పాకాన్ని వాటర్లో వేస్తే అదేవిధంగా మనం డ్రాప్ ఏ విధంగా పడుతుందో అదే విధంగా స్టిక్ అయి ఉన్నట్టయితే మనకు పాకం రెడీ అయినట్టు. చూడండి, ఇప్పుడు నేను వేసేటప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి, వేసిన పాకం ఏ విధంగా వేస్తే అదే విధంగా ఆగిపోయింది. ఈ విధంగా అది పారుకపోకుండా అదే విధంగా ఉన్నట్టయితే మనకు పాకం తయారైనట్టే. చూడండి, మనం తీసి ముద్దలాగా చేస్తే కూడా ముద్దలాగా వస్తుంది. మనం ఎక్కడైనా స్టవ్కి కానీ ఎక్కడైనా పక్కకి కానీ దాన్ని ఈ విధంగా కింద వేసినట్టే సౌండ్ వస్తుంది. దాని సౌండ్ అనేది వస్తుంది. ప్యాలాలు మన చిన్న బాండిలో పట్టవి కాబట్టి మనం ఒక గిన్నెలో ఆ పాకాన్ని మొత్తం వేసి కొంచెం కొంచెం ప్యాలాలను వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. పాకానికి సరిపోయే విధంగా మనము ప్యాలాలను వేస్తూ కొన్ని వేస్తూ కలుపుకోవాలి. తర్వాత కొంచెం చేతికి వాటర్ని అద్దుకోవాలి, లేదంటే పేలాల లడ్డు సరిగ్గా రాదు. చేతికి వాటర్ని అద్దుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో మనం ఇష్టం వచ్చిన సైజులో చేసుకుంటే పేలాల లడ్డు తయారైపోయినట్టే.